హలో గాయ్స్! నేను మీ వయ్యారి టెల్స్. దిస్ ఈజ్ వైషు. సో, ఇవాళ వ్లాగ్ వచ్చేసి నేను మా ఫ్యామిలీతో ఎగ్జిబిషన్‌కెళ్తున్నా. ఎగ్జిబిషనా? అదేంటి నుమాయిష్ ఎగ్జిబిషన్ ఆల్రెడీ అయిపోయింది కదా అనుకుంటున్నారు కదా! ఇది వేరే ఎగ్జిబిషన్ అండి. ఇది కూడా కొన్ని రోజులకు పెట్టినారు. సో, అది లొకేషన్ అండ్ టైమింగ్స్ అవన్నీ నేను మీకు వీడియో ఎండ్ వరకు చెప్తాను. సో, ఆ ఎగ్జిబిషన్ ఏంటంటే ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ షాపింగ్ ఫెస్టివల్ అండి. సో, అక్కడ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంట్రీస్ వస్తాయి. సో, అక్కడ ఏం కంట్రీస్ వచ్చినాయి, ఏం స్టాల్స్ పెట్టినారు అసలు అవన్నీ అక్కడికెళ్ళినాక మీకు చూపిస్తా. అండ్ మా అన్న అయితే వ్లాగ్ తీస్తుంటే ఊరికే చెయ్యి అడ్డం పెడుతున్నాడు. ఈ అన్నలైతే సతాయించనీకే పుట్టినారు గైస్. ఊరికే దమ్ దమ్ చేస్తూనే ఉంటారు. సో, మేమైతే ఇప్పుడే వచ్చినాం. ఇక్కడ పార్కింగ్‌కి అయితే చాలా స్పేస్ ఉంది. 2 వీలర్‌కి, 4 వీలర్‌కి మంచిగా పెట్టుకోవచ్చు. అండ్ నేనైతే వీడియో స్టార్ట్ చేస్తే మా అన్న ఓవర్ యాక్షన్ స్టార్ట్. ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్. సో, వెళ్ళిన వెంటనే ఎలక్ట్రిక్ బగ్గి ఎక్కినాం. వాళ్ళు ఎంట్రన్స్ వరకు డ్రాప్ చేశారు. సో, ఇదే అండి నేను చెప్పిన ఎగ్జిబిషన్ థాయిలాండ్ ఇంటర్నేషనల్ షాపింగ్ ఫెస్టివల్. సో, ఇదైతే మార్చ్ 13కి స్టార్ట్ అయింది. 22కి ఎండ్ అయిపోతుంది. అప్పటిలోపు మీకు వీలైతే వెళ్ళండి. సో, టికెట్ ప్రైస్ వచ్చేసరికి 50 రూపీస్ పర్ పర్సన్. సో, ఇక్కడ ఎంట్రీ అవ్వగానే ఫర్నిచర్ ఉండే మొత్తం సోఫా సెట్స్, ఇంకా డైనింగ్ సెట్స్‌లో చైర్స్ అయితే మంచిగా రొటేట్ అవుతుంది. నాకైతే చాలా యూనిక్‌గా అనిపించింది. అండ్ ఇక్కడ నేను కూడా కూర్చొని చూస్తున్నా. అండ్ ఇక్కడ వాల్ పెయింటింగ్స్ క్లాసీ అండ్ మోడర్న్‌గా ఉన్నాయండి. మొత్తం ఫినిష్ మొత్తం గ్లాసీగా చాలా బాగున్నాయి. సో, తర్వాత మేము ముంగటికెళ్తుంటే ఈయన పిలిచి పిలిచి మరి మా అన్నని నిల్చోబెట్టి ఒక్కసారి ట్రై చేయండి అన్న అంటే ఇంకా ట్రై చేసిండు మా అన్న. సో, ఇక్కడ ఒక ఫిట్‌నెస్ మెషిన్ ఉంది. అది డిఫరెంట్ పొజిషన్స్‌లో ఎక్సర్సైజ్ చేపిస్తున్నాడు. రోజు చేస్తే కొవ్వు మాత్రం తగ్గుతదంట. సో, ప్రైస్ అడిగితే 29,000 అన్నాడు. అయినా ఇంట్లో కూడా థ్రెడ్‌మిల్, సైక్లింగ్ అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఎందుకులే అని ఇంకా కొనలేదు మేము. సో, ఇక్కడ రాజస్థాన్ నుండి వచ్చిన మార్బుల్ స్కల్ప్చర్స్ చాలా బాగుంది. చూడంగానే సూపర్ అనిపించింది. ఇంకా 5 అయిపోయింది. ఇంకా సండే కాబట్టి క్రౌడ్ కూడా చాలా పెరిగిపోయింది. ఇంకా వీడియోస్ తీయడం కూడా అవ్వలేదు క్రౌడ్‌లో. సో, నిజంగా చెప్తున్నా ఇలాంటి హ్యాండ్ బ్యాగ్స్, ఫ్యాన్సీ బాటిల్స్, పర్సెస్ నేను బయట ఎక్కడ చూడలేదు. గైస్ ఇక్కడ హోమ్ డెకోర్ కోసం చాలా బ్యూటిఫుల్ ఫ్యాన్సీ కలెక్షన్స్ ఉన్నాయి. డిఫరెంట్ కంట్రీస్ నుండి వచ్చిన యూనిక్ ఐటమ్స్ ఇవి మాత్రం మన దగ్గర అయితే దొరకవు. సో, ఇక్కడ ఉన్నవన్నీ నేను ఏదో హోమ్ డెకోర్ ఐటమ్స్ అనుకున్నా. కానీ చూస్తే అవి అన్నీ డోర్ మ్యాగ్నెట్స్ ఎంత క్యూట్‌గా ఉన్నాయి. అలాగే ఇక్కడ థైలాండ్ జ్యువెలరీ కూడా చాలా స్టైలిష్‌గా ఉంది. చూడంగానే అట్రాక్టివ్‌గా అనిపించింది. చూడండి గైస్ ఈ ప్యారెట్స్‌కి జస్ట్ ఇట్లా కింద టచ్ చేస్తే వెంటనే సౌండ్ వస్తుంది. నాకైతే చాలా క్రేజీ అనిపించింది. నిజంగా చెప్పాలంటే అబ్బాయిల కంటే అమ్మాయిలకి షాపింగ్ ఫెస్టివల్ ఒక పండుగ లాంటిదని చెప్పాలి. ఈ ఫ్లవర్ డెకర్ షాప్‌లో చూస్తే ఫ్లవర్స్ ఎన్ని కలర్స్, ఎన్ని వెరైటీస్ ఉన్నాయి. అసలు నిజంగా చూస్తే కొన్ని ఫ్లవర్స్ ఆర్టిఫిషియల్ అని అనిపించవు కూడా. న్యాచురల్‌గా కనిపిస్తున్నాయి. హోమ్ డెకరేషన్‌కి అయితే పర్ఫెక్ట్‌గా బ్యూటిఫుల్‌గా ఉంటాయి. వావ్! ఇక్కడ చూడండి ఎన్ని వెరైటీస్ క్లచెస్ ఉన్నాయి. ఆ రోజ్ ప్యాటర్న్, ఫ్లవర్ ప్యాటర్న్ ఇంకా డిఫరెంట్‌గా ఉన్నాయి ప్యాటర్న్స్ కూడా అసలు. ఆ ప్యాటర్న్స్ లైట్ కలర్‌లో ఉన్నాయి, బ్రైట్ కలర్‌లో ఉన్నాయి. మీకు సైజెస్‌లో కూడా స్మాల్, పెద్ద సైజ్ అన్ని సైజెస్‌లో ఉన్నాయి. ప్రైస్ కూడా పెద్ద సైజ్‌ది ఉంటే 100 రూపీస్. కొంచెం మీడియం ఇంకా స్మాల్ సైజ్ ఉంటే 50 రూపీస్ ఉంది. నిజంగా చెప్పాలంటే అన్నీ ఒక్కొక్కటి తీసుకోవాలనిపించింది. కానీ ఇంక మా మమ్మీ నన్ను కొట్టి పెడతది. అండ్ ఇవన్నీ ఈజిప్ట్ చాక్లెట్స్. సో, ఇందులో ఇక్కడ గ్రామ్స్‌లో అమ్ముతున్నారు చాక్లెట్స్‌ని గూడా. అయినా చాక్లెట్స్ అంటే ఎవరికి నచ్చవు చెప్పు. చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ళకి అందరికీ చాక్లెట్స్ క్రేవింగ్స్ ఉంటాయి. ఇంకా క్రౌడ్ చాలా ఉంది కాబట్టి వీడియోస్ కూడా ప్రాపర్‌గా తీయనీకి అవ్వలేదు. సో, ఇది చూడండి గైస్ ఇది దుబాయ్ స్టాల్. సో, ఇక్కడ దుబాయ్ కునాఫా చాక్లెట్స్, అలాగే దుబాయ్ బక్లావా స్వీట్స్ అలా డిఫరెంట్ వెరైటీస్. సో, ఇక్కడైతే టేస్ట్ చేసి చూడమని కూడా చెప్తున్నారు. నచ్చినవి టేస్ట్ చేసి నచ్చితే తీసుకోవచ్చు అని కూడా చెప్పినారు. కానీ ఇక్కడ ఏంటంటే స్టార్టింగ్ గ్రామ్స్ 250 గ్రామ్స్ నుంచే తీసుకోమంటున్నారు. మనం 100 గ్రామ్స్ అలా ఇయ్యమంటే ఇవ్వరు. స్టార్టింగ్ అయితే 250 గ్రామ్సే. సో, ఇది ఆఫ్ఘనిస్తాన్ స్టాల్ అండి. ఇక్కడ మొత్తం డ్రై ఫ్రూట్స్ అమ్ముతున్నారు వీళ్ళు. కానీ ఇక్కడున్న ఐటెమ్ ప్రైస్‌కి కొంచెం ఎక్కువ అనిపించింది మన షాప్స్‌తో కంపేర్ చేస్తే. కానీ వెరైటీస్ చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి చాలామంది ఇక్కడ కొంటున్నారు. ఇరాన్ స్టాల్‌లో అయితే సిల్వర్ కలెక్షన్స్ ఉన్నాయి. అన్ని సిల్వర్ జ్యువెలరీస్. ఇక్కడ వైరల్ లండన్ చాక్లెట్ అది స్ట్రాబెర్రీ డిప్‌ది కూడా ఉండే. స్ట్రాబెర్రీయే కాదు ఇంకా వేరే ఫ్రూట్స్‌తో కూడా. కానీ నాకైతే అస్సలు నచ్చలే. వాడు ఫస్ట్ టేస్ట్‌కి చాక్లెట్ ఇచ్చినాడు. అస్సలు బాలేదు.
అండ్ ఇది స్టీమ్ ఐరన్ మెషిన్. ఇందులో కొంచెం వాటర్ ఫిల్ చేసి మన క్లోత్స్‌కి చాలా తొందరగా నీట్‌గా ఐరన్ అయిపోతది. మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా ఉండదు. యూజ్ చేయడం అయితే చాలా సింపుల్ ఇంకా ఈజీ. అండ్ తర్వాత ఇక్కడ ఆయుర్వేదిక్ ఆయిల్స్, ఇంకా పికల్స్, అలాగే చాలా హోమ్‌మేడ్ స్నాక్స్ ఉన్నాయి. పాపడ్, మిక్చర్స్ ఇవన్నీ దొరుకుతాయి. ఇంకా ఇక్కడ నుంచి మొత్తం ఫుడ్ ఐటెమ్సే ఉన్నాయండి. డిఫరెంట్ స్టేట్స్ నుండి వచ్చిన వాళ్ళు స్టాల్స్ పెట్టి అమ్ముతున్నారు. మేమైతే బబుల్ టీ తాగినాం, ఇంకా కుల్ఫీ తిన్నాం. ఇక్కడైతే లాస్ట్ స్టాల్ బుక్ స్టోర్. దాని తర్వాత మేము బయటికొచ్చేసినాం. బయటికొచ్చేసరికి మంచిగా ఈవినింగ్ అయిపోయింది. ఆ టైంలో సన్‌సెట్ అవుతుంది. చాలా బ్యూటిఫుల్‌గా ఉండే. సో, ఈ లొకేషన్ ఎక్కడ ఉందంటే హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్. టైమింగ్స్ వచ్చేసి 10 AM టు 8:30 PM. సో, ఓవరాల్‌గా చూస్తే ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండే. డిఫరెంట్ ప్లేసెస్ నుండి వచ్చిన ఐటెమ్స్ కాబట్టి చూడనీకి చాలా బాగుండే. సో, మీకు గాని ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ది వయ్యారి టేల్స్. థ్యాంక్ యూ అండి.